अस्मद्गुरुभ्यो नमः। कर्कटे पूर्वपाल्गुन्यं तुलसीकार्णोद्भवां पाण्डे विश्वाम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकीं नीलाशृङ्गस्सनगिरितटे सुप्तमुद्भोजकृष्णं पाराज्यं संस्कृतिशतशिरसिद्धमध्यापयन्ति स्वचेष्टायां सृजनिकर्तुं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमेदमिदं भूयवास्तु भूयात् அன்னவயல் புதவயல் ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதையும் எண்ணிசையால் பாடி கொடுத்தால் அற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடு சுழக்கொடையே தோல் பாவை பாடி அருளவள் பல்வளையாய் நாடி நீவேன் கடவர்க்கில்லை நாம் కడవ వన్నమే ఈరోజు మనం 7వ పాశ్రం సంధానం చేస్తాం. కీసెండ్రు ఎంగం ఆనైశాతం కలందు పేసన పేచ్చిరవం కేటిలయో పేజెప్పెண்ணే காசும் பிறப்பும் கடகடப்ப கைப்பேத்து வாசனரங்கு லாயச்சியார் மத்தினால் ஓசை படுத்து தைரவம் கேட்டிலையோ நாயக பெணும்பிள்ளாய் பெணும்பிள் நாராயணமூர்த்தின் கேசவனை பாடவும் நீ கேட்டே கிடைத்தையோ தேசமுடையாய் திருவேலோரம்பாவாய் கீசென்று எங்கும் ஆனைசாத்தும் கலந்து பேசுகிற பேச்சிரவும் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேத்து வாசனருங்கு லாயசியோர் மத்தினால் ஓசை படுத்து தைரவம் கேட்டிலையோ நாயக பிளம்பிள்ளாய் நாராயணமூர்த்தின் கேசவனை பாடவும் நீ கேட்டு கிடைத்தையோ தேசமுடையாய் திருவேலோரம்பாவாய் பேய்பெண்ணே కీసు కీసు ఎండ్రు కీసు కీసుమని ఎంగం అంతటను ఆనైశాతం భరద్వాజ పక్షులు కలందు ఇతర పక్షులతో కలిసి పేసన కూయుచున్న పేయచ్చు కూజితముల యొక్క అరవం వలిని కేటులయో వినలేదా కాసం మెడలోని కాసులను పిరుప్ప మూస్తులను కలగల్ప గల్లు గల్లు బలు కైపేరుతూ చేతులు నెత్తి నాశం వాసం నరం కుడల్ దివ్య పరముల గులాబ్ గువాలించు కుటిల కొంతులకు గోపికలు మట్టిన కవమ చేత సై పడత్ శబ్దింపచేయచు తయ్య చిరుకుచున్న పెరుగు యొక్క అరవం ధ్వని కేటిలయో వినలేదా నాయకం పెణ్పిల్లాయ్ బాలకులకు నిర్వాహకులారా నారాయణన్ సర్వజీవుల నివసించు శ్రేపతి యొక్క మూర్తి అవతారమైన కేశవనై బ్రహ్మరుద్రాదులకు మూలమగు వానిని పాడవం మేము పాడుతున్నాము నీవు కేటి దాన్ని వినుచునే కిడిత్తయో ఇంకో నిద్రించున్నావా దేశం ఉడయాయ్ తేజము గలదాన దేశమును గుప్పెట్టి పెట్టుకున్న ఓయమ్మ తలుపు తెరమ్మ. గోపీభావనం భుజించి స్నానవ్రతం చేయుచున్న గోదాదేవి మరికొందరు గోపకులను వెంటకు పెట్టుకుని పోయి తెల్లవార్చున్నవను ముసుగుదనుకుని నిద్రించిన ఒక గోపిక ఇంటికి ఇట్లు సంబోధించున్నది. పక్షులు రోజంతా విడిపోయి ఉండాలి, అది వాటికి తెలుసు. వేకుమనే లేచిన భరద్వాజ పక్షులు అంతటి నుంచి వస్తాయి, గుంపులుగా కూడతాయి. కీచుమనే రణధ్వనితో ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. ఆ కిలకిల రావాలు కూడా నీకు వినిపించలేదా? పిచ్చిల్లా నిన్న గోపికలు చల్ల జలుగుతున్నారు. వారి కవం తేలిక వయ్యారు విన్యాసం. ఆ భంగిమల వారి తలముళ్ళు విడిపోయాయి. జుట్టు విరబోసుకుంది. వారి తలల ముడిచిన నలిగిన పూలు రాలాయి, పరిమళాలు పరుచుకున్నాయి. వారి చేతుల విన్యాసాల గాజులు గలగలమంటున్నాయి. వారి కంఠాభరణాల కదలికలు సవ్వడి ఇతర ధ్వనులతో కలిసి చుక్కన తాగుచున్నది. ఆమెన్నింటిన మృదుతార ధ్వనులు వినపడదా? ఓ నాయక, నీవు ఇంకా పడుకున్నావేమి? స్వామి సమస్తాన్ని ప్రేమిస్తాడు, సృష్టి శాంతములో నిండి ఉన్నాడు. అయినా మన కోసం శ్రీకృష్ణుడిగా అవతరించాడు. మన శత్రువు కీసు లాంటి వాడు సంహరించాడు. అన్నయ్య గాన కీర్తన మధుర స్వరమైన వినబడలేదా?
చెల్లి నీ అందం మాకు కనిపిస్తలే, తలుపు తెరువురా, నిరాటంకంగా సంబరాల్లో తేలిపోదాం. కీచుగీచుమని అంతటను భారద్వాజ పక్షులు కలుసుకొని పలుకుల పాట ధ్వని వినలేదా? పిచ్చిపిల్ల మెడలోని తాలిపట్టు కాసుల పేరు ధ్వనించినట్టు చేతులూపుచూ తల్లోని పువ్వులు జారి పరిమళ కల కేశపాసములు గల గోప యువతలు కవంతో పెరుకు చిలుకు చప్పుడు వినలేదా? నాయకురాల అన్ని పదార్థముల నుండి తానుండి వాటికి కనిపించకుండా వాటిని నిలుపుచు వానికి ఆధారమైన నియామకుడైన వాని కాత్మకైన నారాయణ పామర్లకు కూడా చర్మచక్షువులతో చూచుటకు వీలుగా రూపము దాల్చిన సులభుడు తనను ఆశ్రయించిన మన విరోధులను తన శ్రమను కూడా లెక్కించగా హింసించు కరుణామయుడు కేశవుని కేసుని వధించిన వాడు కీర్తించినను విని కూడా పరుణియ ఉంటివా తేజస్శాలిని తలుపుతి. భారద్వాజ పక్షులు పలుకులనగా స్తోత్రము బ్రాహ్మణులు తెల్లవారుజాము లేచి తమ వేదములు చదువుకుంటూ శిష్యులకు చెప్పుకుంటారు. రాత్రి అనగా తమగుణం, తెల్లవారటనగా సత్వగుణం, పెరుగు చిలుకుటనగా క్షీరసాగర మదనం, ఇచ్చట సముద్రం భగవానుడు, పాల భగవత్ స్వరూప గుణం విభూతులు, మదించుటనగా మననం చేయట, భగవాను యందు నిలిపిన బుద్ధే మందరం, శ్రద్ధయ వాసుకి, భగవత్ కటాక్షమే అమృతం, పోవులనగా వాక్కులు, వేదములు, వాని వల్ల వచ్చి పాలు భగవద్గుణములు, మంగళసూత్రం ఆచార్య భగవన్మంత్రం ఉపదేశం, కాసుల పేరు ఆచార్య యందు మనం కలుగు భక్తి, వీటి ధ్వని భాగవతులందరూ భక్తి, భగవద్భక్తి కేశవాసం, భగవంతునితో మనం గల సంబంధం జ్ఞానపుష్పం, అతి పరిమళించుటనగా పరసంగం కర్తృత్వం లేకపోవట, ఇచ్చట కేసి అను అశ్వరూపయోగు రాక్షసులు, అశ్వమనగా ఇంద్రియములు లేదా అహంకారం, వీటిని నిలవరించగలవాడు ఆచార్యుడు లేదా భగవంతుడు అతని అభిముఖుని కమ్మని ప్రార్థించున్నారు. ఈ పాశ్రమని కులశేఖర ఆళ్వారు మేల్కొల్పుతున్నారు. నాయకప్పెం బిళ్ళాయ్ అన్నట్టు కులశేఖర ఆళ్వారు రత్నమాలలో మధ్యనాయకమణిగా అల్లారుచున్నందున కులశేఖరులు తెలియదు. మరియు తేజముడే ఆయన తేజస్శాలి అని కదా తెలుగును కులశేఖరులు క్షత్రియులు కామన తేజస్ సహజ గుణం కదా. ఇంకొన ఈ పాశ్రమం ఆనైఛాత్ అని మలయాళ భాష వాడే కావున మలయాళ దేశంలో జన్మించిన కులశేఖరులను తెలిపింది. ఇక గురు పరంపరలో అస్మత్ పరమ గురు శివనమః అనే వాక్యమును అనుసంధానం గావించుకునవలేను. ఇచ్చట గురువులుగా పరమాచార్యులు నాయకప్పెం పిళ్ళాయ్ కదా. స్వస్తి జయశ్రీ కర్కటే పూర్వ పాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాలికా గంధబంధర జిష్ణవే విష్ణుచిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం. కర్కటే స్వచ్ఛిష్టమాలికా గంధబంధర జిష్ణవే విష్ణుచిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం. మాతృసా కుంజత్రాణ ఉద్దకంకణపానే విష్ణుచిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమద్విష్ణుచిత్తార్యే మనోనందనహేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వస్తి జయ శ్రీరామ్.